ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నారు. ఇద్దరి ఇంట్లలో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అబ్బాయి వాళ్ళు వచ్చారు అమ్మాయిని చూసుకోవడానికి. సో ఫైనల్ గా డీల్ ఓకే అయిపోయింది. అంటే డీల్ ఓకే ఇన్ ద సెన్స్ అంటే ఇంత కట్నంకి ఇంత అమ్మాయి అనేది పెళ్లి చేసి పంపించాలని అయిపోయింది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నది ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇంత కట్నం అనేది అమ్మాయి వాళ్ళ అవతల వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అంటే ప్రోడక్ట్ ఇస్ గోయింగ్ టు కస్టమర్స్ హౌస్. సో ఇప్పుడు అమ్మగారు ఎవరైతే ఉంటారు కదా, పెళ్లి చేసి పంపించేసిన తర్వాత వీళ్ళు అమ్మాయికి ఫోన్ చేయాలా లేదా అమ్మ అక్కడికి వెళ్ళినావు బాగున్నావా ఎలా ఉన్నా ఫోన్ చేయాలి కదా. సో వీళ్ళు ఏం చేశారంటే పెళ్లి చేసిన తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ చేయలేరు. అమ్మాయి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు. పాపం అమ్మాయి ఫీల్ అవుతుంది, అరే ఇన్ని రోజులు తల్లిదండ్రులు నన్ను కలిని పెంచారు, ఇప్పుడు నేను ఒక ఇంటికి వచ్చిన కనీసం ఎట్లున్నారని ఒక్కసారి అడగాలి కదా. అడుగుతూనే లేదు. ఫీల్ అవుతారా? ఫీల్ కదా. బిజినెస్ లో కూడా ప్రోడక్ట్ అనేది మీ యొక్క అమ్మాయి అబ్బాయి. సో ఎదుటి వాళ్ళ ఇంటికి పంపించిన తర్వాత మరి కస్టమర్ సాటిస్ఫాక్షన్ చెక్ చేసుకోవాలి. అలా చేస్తున్నారు. అక్కడ తల్లిదండ్రులు ఎలా అయితే పట్టించుకోకపోతే అమ్మాయి ఎలా అయితే ఫీల్ అవుతారో ఇక్కడ కూడా మీరు మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఎదుటి వాళ్ళకి అమ్మిన తర్వాత సార్ మరి బాగుందా, సాటిస్ఫై అయ్యారా, ఏంటి సార్ మరి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా, ఇంకేమైనా మా దగ్గర నుంచి హెల్ప్ కావాలా, ఇలా టీం పెట్టరు. దీనిపైన ఫోకస్ చేయరు ఆపరేషన్స్ పైన. సో ఆపరేషన్స్ ఇస్ నథింగ్ బట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్.